హలో గాయ్స్, నేనైతే ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలని అయితే మీ ముందుకు వచ్చేసాను. చూసారా, ఈ చికెన్ కర్రీ చూస్తుంటేనే నాకు నూరూరిపోతుంది. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇలా కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, కొంచెం పుదీనా కూడా తీసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్కి బట్టలు ఇప్పేసి మంచిగా కడుక్కోవాలన్నమాట. మంచిగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ బ్రో అయితే నన్ను చాలా ఏడ్పించేశాడండి. అమ్మ, నా కంట్లో నీళ్ళు ఆగట్లేదు, అయినా పర్లేదని ఒక ఉద్యమంలో నేను కట్ చేశాను ఆనియన్స్. అయితే మీరు కూడా అలానే కట్ చేసుకోండి. మా అమ్మ కొట్టినా కూడా నేను ఇంతలా ఏడవలేదు, కానీ ఇవాళ ఏడ్పించేశాడు నన్ను ఆనియన్ బ్రో. రివెంజ్ తీర్చుకుంటాను ఎప్పటికైనా. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్కి తాత నాకు రూపాయికపోతే నీ తలకాయ పుట్టుక్ అని చిన్నప్పుడు అడేవాళ్ళం కదా, అలానే ఆ మిరపకాయలకు ఉన్న తాత తలని పుట్టుక్ చేసేయాలన్నమాట. ఎలా చేసేయాలని చూపిస్తున్నాను చూడండి. అలా మిరపకాయ తాతకున్న తలకాయనైతే లేపేశాను నేను. తలని లేపేసిన తర్వాత ఇలా మిరపకాయలన్నీ నిలువుగా కోసేసుకోవాలన్నమాట. ఇలా మిరపకాయలన్నీ నిలువు కోసేసుకోవాలి. కోసుకున్న తర్వాత మీరు అవన్నీ కళ్ళకు నురుక్కున్నారనుకోండి, అంతే, మీ కళ్ళు ఫసక్. ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి చాలా డేంజర్. తర్వాత పుదీనాని కూడా ఇలానే చిన్నగా తరుక్కోవాలన్నమాట. నేను ఎలా కట్ చేస్తున్నానో నీట్గా మీరు కూడా అలానే నీట్గా కట్ చేసుకోవాలి. హైజీనిక్గా ఉండాలి ఫుడ్ అనేది, అర్థమైందా? తర్వాత కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందా సౌండ్? ఆహాహా. కొత్తిమీరను కూడా నేను కట్ చేసుకున్నాను. ఇంకా కిందకి పోయి పెనం పెట్టుకున్నాను. ఆ పెనంలో పచ్చిమిర్చిని డ్యాన్స్ చేయిస్తున్నాను అనమాట. చూసారా ఎంత మంచిగా డ్యాన్స్ చేసాయి. తర్వాత ఆనియన్స్ వేసేసాను. ఒక్కటే ఎందుకు బాధపడ్డం అనేసి దానికి జోడీగా ఆనియన్ని లేపేశాను. ఇలా ఆనియన్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనుకుంటుంటుంది, ఏంటబ్బా ఆనియన్ అయితే ఏం చేయట్లేదు, నన్ను అయితే ముంచేసారు ఎదవలు అనుకుని ఉంటుంది. ఆనియన్ కూడా ముంచేద్దాం. ఇలా రెండింటిని మంచిగా మనం తిప్పుకుంటూ ఉండాలి, కలుపుకోవాలన్నమాట. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో పడేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుంటూనే ఉండాలి, అర్థమైందా? ఇలా ఒక 1 minute వేపుకుంటే సరిపోయిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ని. మీరు మంచిగా తిప్పుకోవాలండి. మీరు ఎంత తిప్పితే అంత టేస్టీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అన్నవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇది ఒక మంచి టిప్, గుర్తుపెట్టుకోండి అందరికీ. తర్వాత అలానే కొంచెం పసుపు వేసేయండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. చూసారా, ఎల్లో దర్టీ ఫెలో కలర్ గుర్తొస్తుంది నాకు. ఎల్లో దర్టీ ఫెలో సిట్టింగ్ ఆన్ ఏ బఫెలో. ఇలా పసుపు వేగాక మనం ఇందులోకైతే పుదీనా వేసుకోవాలి. మనం ఇందాక తరుక్కున్నాం కదా, ఆ పుదీనాను వేసుకోవాలి. పుదీనాను కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అండ్ పుదీనాను మంచిగా మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో. ఇలా పుదీనాని కాసేపు మగ్గిన తర్వాత చూసారా మనకి ఎంత మంచిగా ఉందో చూడ్డానికి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో పడేసేయాలి ఆయిల్లో. చికెన్ని కూడా డాన్స్ చేపిద్దామా? ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకోవాలండి, లేదంటే పెనుంకి అంటుకుపోయిద్ది. మా పాపకైతే తిప్పడానికి రావట్లేదు, కానీ మీరు మంచిగా కలుపుకోండి. కింద తీసేసి పైకేసేసేయండి. ఇలా చికెన్ని మంచిగా కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు అంటారా?
ఎంతసేపు అనేం లేదండి, చికెన్ మంచిగా ఆయిల్లో అబ్జర్వ్ అయిపోవాలి. ఇలా చికెన్ని కాసేపు మూత పెట్టేసి మనం వండుకోవాలి. కాకపోతే మాతో వెల్లుల్లి ఉన్నాయన్నమాట, ఆ వెల్లుల్లి వేసినా కూడా చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెం వెల్లుల్లి కూడా వేస్తున్నాం ఇందులోకి. వేసి మళ్ళీ మంచిగా తిప్పుకోవాలి. ఏంటి చెయ్యి నొప్పి వచ్చేస్తుందా మీకు? అయినా పర్లేదు, చేసుకున్న తర్వాత మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఆహా ఏమి రుచి అని మైమర్చిపోతారు మీరు అసలు చికెన్ తింటూ ఉంటే. ఇలా నేను కొంచెం వెల్లుల్లి వేసుకున్నాను, తర్వాత మొత్తం మంచిగా కలిపేసాను. మొత్తం మంచిగా కలిపేసిన తర్వాత మనం దీని మీద, ఈ చికెన్ మీద మనం ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ఆవిరికి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడే అసలు చికెన్ మనకి రెడీ అయిపోతుంది. అందుకని ఇలా ప్లేట్ పెట్టేసుకున్నాము. కాసేపు తర్వాత చూసారా వాటర్ని చికెన్లో నుంచి ఎలా వచ్చేసాయో, మీకు చూపించడానికి తీసాను. తర్వాత ప్లేట్ పెట్టుకున్నాను. చూసారా చికెన్ ఎంత మంచిగా ఉడికిపోతుందో, అస్సలు స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇలా మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ మనం చికెన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలా మనం చేయలేదనుకోండి, చికెన్లో ఉన్న మొత్తం వాటర్ ఇలా అయిపోతాయి. ఇలా చికెన్ కర్రీ మొత్తం దానికి అంటుకోకుండా తిప్పుకోవాలి కాసేపు. ఇలానే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చికెన్ కర్రీని. లెగ్ పీసెస్ నన్నే తిను అంటుంది. కాసేపు ఆగు నాన్న, తింటాను నేను. చికెన్ కర్రీ అస్సలు వేస్ట్ చేయకూడదండి, అందుకే మొత్తం ఊడ్చి పడేస్తున్నాను నేనైతే. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో అద్భుతంగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అమ్మ, నేను కొంచెం టేస్ట్ చేశాను మీకు తెలియకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.